హాయ్ అండి. బెండకాయ వెల్లుల్లి కారం మనం ఫస్ట్ బెండకాయలు తీసారు కదా, ఇలా తల చిన్న తోక కోసేసిన తర్వాత వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. దీంట్లో మనం వెల్లుల్లి కారం పెట్టుకోవాలన్నమాట. బెండకాయలు ఇలాగా నిలువుగా చీలుకున్నాం కదా, ఇందులో మనకి స్టఫింగ్కి ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో కొంచెం రుచి తగినంత సాల్ట్, తర్వాత మసాలా కారం. చూసారు కదా, మనం వెల్లుల్లి కారాన్ని ఇలా ఆడేసుకుని దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఎలా పెట్టుకోవాలంటే ఇలా చీల్చాం కదండి, ఇలా చీల్చిన దాంట్లో ఇలా విడదీసి మనం కొంచెం కొంచెం చూసారు కదా, మనం బెండకాయలు ఇలా స్టఫింగ్ పెట్టేసాం కదా, వీటిని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం సనం పెట్టుకుని అసలు మనకి ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకుని చూసారు కదా, మనకు ఆయిల్ వేడైంది కదా, వీటిని ఒక్కొక్కటి వేసేసుకుందాం. మనం అన్నిటిని ఎలా వేసుకుని వెనక వైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుందాం. చూసారు కదా, మనకు బెండకాయ ఫ్రై అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని దీంట్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఇలా చేసుకుని కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి.